నా పేరు డాక్టర్ శివరామకృష్ణ అండి. సీనియర్ న్యూరాలజిస్ట్ని. సాయిరత్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట గుంటూరులో కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను అనమాట. ఈరోజు పెరాలసిస్లో బ్రెయిన్ హెమరేజ్ మీద పబ్లిక్లో అవగాహన కార్యక్రమం అనేది కండక్ట్ చేయదలుచుకున్నాను అనమాట. చాలామందికి ఏంటంటే ఈ పెరాలసిస్ అంటే కొంతవరకు అవగాహన ఉంది. పెరాలసిస్లో కొన్ని టైప్స్ ఉంటాయని, టైప్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందని ఇప్పటికీ కూడా చాలామందికి అంత అవగాహన లేదన్నమాట. గుండె జబ్బుల మీద అవగాహన, ఈ మెదడుకి సంబంధించిన అవగాహన ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది, కానీ ఇంకా అంత త్వరగా అవగాహన లేదన్నమాట. మెయిన్గా గుండెకి లేని జబ్బులు మెదడులో ఇది ఒక సమస్య. జనరల్గా ఏమవుతుందంటే మెదడులో సంబంధించిన రక్తనాళాలు క్లాట్ అవుతే వచ్చే సమస్యని ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాం. రక్తనాళాల్లో మెదడుకి సంబంధించిన ఈ రక్తనాళాల లోపల ప్రెషరు పెరిగిపోయి, లేదా రక్తనాళాలు వెసల్స్లో ఏమైనా తేడా వచ్చి ఏమన్నా హెమరేజ్ అంటే బ్రేక్ అయిపోతే వచ్చేదాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటామన్నమాట. ఎప్పుడైనా సరే హెమరేజిక్ స్ట్రోక్ అనేది అత్యంత ప్రమాదకరమైన జబ్బు అన్నమాట. హెమరేజ్ వచ్చిన కేసుల్లో ప్రాణ ప్రమాదం ఇస్కెమిక్ స్ట్రోక్ కంటే చాలా టైమ్స్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ రికవరీ రేట్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఆపరేషన్ కూడా చాలా సందర్భాల్లో అవసరం పడే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అందుకని హెమరేజిక్ స్ట్రోక్ అనగానే చాలా కంగారు పడతాం. చాలా అవగాహనతో చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ అనేది అందించాల్సి వస్తుంది అన్నమాట. ముందుగా అసలు హెమరేజీ అనేది ఏంటి, ఎందుకు వస్తుంది? ఈ మెదడులో కొన్ని వందల రక్తనాళాలు ఉంటాయి అన్నమాట. చిన్న రక్తనాళాలు ఉంటాయి, మోడరేట్ సైజు రక్తనాళాలు ఉంటాయి, పెద్ద రక్తనాళాలు ఉంటాయి. ఆ రక్తనాళాల చుట్టూ 3 లేయర్స్ ఉంటాయి. ట్యూనికా ఇంటిమా అంటే లోపల పార్ట్, ట్యూనికా ఇంటర్మీడియా అని, ట్యూనికా ఎక్స్టర్నా అని 3 లేయర్స్ ఉంటాయి. వాటిలో ప్రోటీన్స్ అని, లిపిడ్స్ అని రకరకాల కాంబినేషన్తో ఈ లేయర్స్ అనేవి తయారవుతాయి అన్నమాట. ఈ లేయర్స్లో సడన్గా రక్తనాళాల్లో ప్రెషర్ పెరిగినా కానీ, ఈ లేయర్స్లో వీక్నెస్ కానీ ఏమన్నా వచ్చినా కానీ రక్తనాళాలు బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దాన్నే హెమరేజిక్ స్ట్రోక్ అంటన్నమాట. హెమరేజీ రక్తనాళం బ్రేక్ అవ్వగానే ఇమ్మీడియట్గా మెదడులో రక్తనాళంలో ఉన్న బ్లడ్ హై ప్రెషర్తో మెదడులోకి వచ్చేస్తుంది. దాన్నే హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. ఇమ్మీడియట్గా మెదడులో ప్రెషర్ పెరిగిపోయి పేషెంట్ కోమాకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అందుకని ఎప్పుడైనా సరే హెమరేజిక్ స్ట్రోక్ అనగానే చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సి వస్తుందన్నమాట. దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. మీరందరూ చాలా ఆశ్చర్యపోతారు. హెమరేజిక్ స్ట్రోక్ కానీ, బ్రెయిన్కి సంబంధించిన ఇస్కెమిక్ స్ట్రోక్ కానీ చాలా ఇంపార్టెంట్ కాజ్ ఏంటంటే బీపీ. ఈ రోజున సొసైటీలో 100కి ఒక 20 మందికి 30 మందికి బీపీ అనేది ఉందన్నమాట. ఈ బీపీని సరిగా మేనేజ్ చేయక అది బీపీ పెరిగిపోయి రక్తనాళాల మీద ఒత్తిడి పెంచి రక్తనాళాలు బ్రేక్ అయిపోతాయి అన్నమాట. అలా బ్రేక్ అయిపోయి ల్యాండ్ అయ్యే కేసుని హెమరేజిక్ స్ట్రోక్ అంటన్నమాట. బీపీ మేనేజ్మెంట్ అనేది పబ్లిక్లో లేదు. ఎందుకంటే చాలామందికి బీపీ అనేది కనపడదు. దాన్నే సైలెంట్ హైపర్ టెన్షన్ అంటన్నమాట. మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం, కానీ మనకు బీపీ ఎక్కువ ఉన్నట్టు తెలియదు. ఎప్పుడైనా సరే బీపీని నిర్లక్ష్యం చేయకుండా ట్రీట్మెంట్ చేస్తే, ట్రీట్మెంట్ ఫాలో అప్ చేసుకుంటే పెద్ద హెమరేజిక్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి అన్నమాట. ఇదే కాకుండా మెదడులో కొంతమందికి రక్తనాళాల్లో వీక్ అయిపోయి బుడగలుగా వస్తాయి అన్నమాట. దాన్నే ఎన్యూరిజమ్స్ అంటన్నమాట. భూమి మీద మనిషికి వచ్చే అత్యంత ప్రమాదకరమైన జబ్బుల్లో మెయిన్ ఎన్యూరిజమ్స్ చాలా ఇంపార్టెంట్. ఎన్యూరిజం ఒక్కసారి బ్రేక్ అవుతే ఇమీడియట్గా పేషెంట్ సీరియస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకని బ్రెయిన్ హెమరేజ్ అనేది చాలా ప్రమాదకరమైందన్నమాట, పర్టికులర్గా ఎన్యూరిజమ్స్. ఇవే కాకుండా కొంతమందికి పేషెంట్స్కి యాంటీప్లేట్లెట్స్ కానీ, కొన్ని రకాల యాంటీకోయాగులెంట్స్ కానీ ఇలాంటివి ఇచ్చినప్పుడు రక్తనాళాలు చిట్లి హెమరేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అదే కాకుండా కొన్ని రకాల డెంగ్యూ ఇలాంటి వాటిల్లో ప్లేట్లెట్స్ ఉన్నట్టుండి డ్రాప్ అయిపోయి బ్రెయిన్కి సంబంధించిన హెమరేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇట్లా హెమరేజ్ అనగానే ఎన్ని రకాల కారణాలు ఉంటాయన్నమాట. హెమరేజ్ రాగానే పేషెంట్లకి ఏమవుతుందంటే విపరీతమైన తలనొప్పి, జీవితంలో భరించలేనంత తలనొప్పి, మనిషి మగతగా అయిపోతాడు, డ్రౌజీ అయిపోతాడు, ఫిట్స్ రావచ్చు, కాలు చేయి చచ్చిపడిపోవచ్చు, లేదా అన్ని రకాల కాంబినేషన్స్ ఒకే పేషెంట్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇవన్నీ రాగానే వెంటనే ఈ జబ్బుని ఈ లక్షణాలను పెట్టి కొంత అర్థమవుతుంది, కానీ 100% అర్థం కాదు.
మెదడులో ఏం జరిగింది అనేది. మెదడుకి సంబంధించిన టెస్టులు ఉంటాయి. పర్టికులర్గా సిటీ స్కాన్ అని, ఎంఆర్ఐ అని ఉంటుందన్నమాట. సిటీ స్కాన్లోను ఎంఆర్ఐలోను మనం ఈ కేసుని చక్కగా ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. కొన్ని రకాల కేసుల్లో రక్తనాళాలు స్టడీ చేయాలి. రక్తనాళాల స్టడీ ఎందుకు చేయాలి? ఇందాక చెప్పాను కదా, రక్తనాళాలకు సంబంధించిన బుడిపులు కానీ ఏమన్నా ఉంటే ఎన్యూరిజమ్స్ ఏమన్నా వచ్చేసి బ్రేక్ అవ్వచ్చు. కానీ యాంజియోగ్రాము, దాంతోపాటు రక్తనాళాల్లో ప్లేట్లెట్ కౌంట్, బ్లీడింగ్ టైము, క్లాటింగ్ టైము ఇలాంటివి చేసి హెమరేజిక్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది అనేది డయాగ్నోస్ చేయాల్సిన అవసరం చాలా ఖచ్చితంగా ఉందన్నమాట. దాన్ని చేసిన తర్వాత దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. కొన్ని రకాల ఇంజెక్షన్స్ ఉంటాయి. బీపీని కంట్రోల్ చేయాలా, హెమటోమాని కంట్రోల్ చేయాలా, కొన్ని రకాల ఇంజెక్షన్స్ ఎమర్జెన్సీలోంచి ట్రీట్మెంట్ ఇస్తే చాలా కేసుల్లో పేషెంట్ రికవర్ అయ్యే ఉంటుంది. కొన్ని కేసుల్లో హెమరేజ్ ఎక్కువైనప్పుడు ఒక్కొక్కసారి ఆపరేషన్ ఇలాంటి అవసరం పడుతుందన్నమాట. అందుకని ఎప్పుడైనా సరే బ్రెయిన్ స్ట్రోక్ అనేది చాలా ఎమర్జెన్సీ, నెగ్లెక్ట్ చేయకూడదు. ఆ జబ్బు రాగానే ఇమీడియట్గా ట్రీట్మెంట్ అనేది చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇస్తే వెంటనే పేషెంట్కి రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ.